హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం పెసల బూరెలు వేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందైతే పెసలు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ పెసలు అయితే నానబెట్టుకొని అదైతే కడుక్కొని శుభ్రంగా కడుక్కున్నాను. చూడండి, అలాగ నానాలి. నానిన తర్వాత ఇప్పుడైతే బాయిల్ చేసుకుందాం మనం. ఇప్పుడైతే చూడండి, కుక్కర్లో వేసాను నేను. కుక్కర్లో వేసి 4-5 విజిల్లు వేస్తాను. ఒక గ్లాస్ వాటర్ వేస్తాను నేను, ఒక గ్లాస్ పప్పుకి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత అది విజిల్ అయిన తర్వాత చూడండి, పప్పు అలా ఉడికింది పెసలో. ఇది మనం కర్రీ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది చపాతీల్లో కట్టాను. ఇప్పుడైతే మనం బెల్లం వేసుకుందాం. చూడండి, నేనైతే పప్పు గుత్తితో బాగా మెదిపాను. మనమైతే బెల్లం వేసుకుందాం. ఇప్పుడైతే బెల్లం వేసుకుందాం. ఒక గ్లాసు నేను పెసలు తీసుకున్నాను, అందుకనేసి ఒక గ్లాసు బెల్లం వేస్తున్నాను. చూడండి, దాని తర్వాత అది శుభ్రంగా మెల్ట్ అవ్వాలి. శుభ్రంగా బెల్లం అయితే చూడండి అలా మెల్ట్ అయ్యింది. ఈ లోపల అయితే మనం దోసపిండి చూద్దాం. దోసపిండి అయితే అలా తిక్కుగా ఉండాలి. మనం దోశలకి వేసుకునేలాగా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే అందులో కొంచెం బెల్లం వేసుకుంటున్నాం తోపులోకి. ఇప్పుడైతే సాల్ట్, చూడండి ఫ్రెండ్స్, అదైతే బాగా మెల్ట్ అయింది. బెల్లం కలుపుతున్నాను. మీరు మిక్సీలో కావాలితే మిక్సీలో పట్టుకున్న తర్వాత పాకం పట్టి బెల్లం అందులో కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పప్పు తగులుతుంది అనేసి నేను ఇలా వేసాను. ఇప్పుడైతే ఇలాంచీలు వేసుకుందాం. ఇలాంచీలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కొంచెం ఇంకా చిక్కబడాలి ఇది. అప్పుడైతే మనకి ముద్ద అవుతుంది, లేకపోతే జారుగా ఉంటుంది. మనం బూరెలు వేసినా బూరెల నిండా చిమ్ముతుంది ఇదంతాను. ఇప్పుడైతే చూడండి, కొత్త నెయ్యి వేసుకున్నాను నేను, చేతికి అతుక్కోకుండా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్, అయ్యింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడైతే చల్లారాక ఉండలు అయితే చేసుకుందాం. చూడండి, ఆ సైజులో ఉండాలి మీకు. అయితే బూరెలు వేసుకుందాం. కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం. చూడండి, కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే బూరెలు అయితే వేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేసుకుందాం. బూరెలది ఉండ అయితే మనకి గట్టిగా కానీ లేకపోయిందంటే అదైతే నూనె నిండా చిమ్ముతుంది, బాగా ఆయిల్ నిండా అయిపోయి అదంతా నల్లగా అయిపోతుంది. అప్పుడు బూరెలు వేసిన ప్రయోజనం ఉండదన్నమాట. అందుకని కొంచెం గట్టిగా చేసుకోవాలి. చూడండి, నేనైతే ఫస్ట్ ఒకటే వేసాను, ఎలా వస్తుంది అనేసి. నేను ఫస్ట్ టైం వేస్తాం ఇది, అందుకనేసి ఒకటే వేసాను. నాకైతే బాగానే వచ్చింది. తర్వాత కూడా చూడండి, ఇప్పుడైతే ఇంకోటి వేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి. ఇంకోటి అయితే అయిపోయినాయి మన బూరెలు, పెసల బూరెలు. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎవరికైనా సరే ఇది సింపుల్గా వస్తుంది రెసిపీ అయితే. చూడండి.